ఈ రోజు మన వీడియోలో మటన్ గ్రేవీని 1990s లలో చేసుకునే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే అందరి ఇళ్ళల్లో అవైలబుల్ లో ఉండే స్పైసెస్ తోనే సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుందండి। అలాగే మా ఛానల్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే తక్కువ బడ్జెట్ రెసిపీ వీడియోస్ ను మీరు మిస్ కాకుండా ఉంటారండి। ఇప్పుడు మటన్ గ్రేవీని ఏ ఇంగ్రీడియంట్స్ ముందుగా వేసుకోవాలో చూసేద్దాం। ముందుగా ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు కొబ్బరిను స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి। ఈ కప్పు కొబ్బరి స్లైసెస్ సుమారు 200 గ్రాముల దాకా ఉంటుందండి। మరి 2 ఎల్లిపాయలను పొట్టు తీసేసి వేశాక 1 ఇంచు అల్లంను అరకట్ట కాడలతో సహా కొత్తిమీరను 7-8 లవంగాలను 2 ఇలాచీలను వేసి ఇందులోనే కొద్దిగా నీళ్లను పోసి వీలైనంత స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో నీళ్లను వేసుకొని ఈ మాత్రం మసాలాను పేస్ట్ చేసుకుంటే చాలు। మసాలాను ప్రిపేర్ చేసుకున్నాకే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్కర్ను పెట్టుకోండి। నేను ఇక్కడ కుక్కర్లో అయితే మటన్ తొందరగా ఉడుకుతుందనే ఉద్దేశంతో కుక్కర్లో మటన్ గ్రేవీని ప్రిపేర్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి ఒక పెద్దగా ఉన్న ఉల్లిపాయను చిన్న స్లైసెస్గా కట్ చేసి వేసి ఫుల్ గోల్డ్ కలర్ వచ్చే వరకు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయాలి। ఇలా ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి టర్న్ అయ్యాక మనం తెచ్చుకున్న మటన్ను మంచిగా వాష్ చేసి వేయాలి। ఇక్కడ నేను లేతగా ఉన్న మటన్ను 1/2 కేజీ దాకా తీసుకున్నాను। 1/2 కేజీ మటన్కు సరిపడినంత ఉప్పు కారం మెజర్మెంట్ చెప్తున్నానండి। క్లీన్ చేసి వేసిన మటన్ను ఒకసారి కలిపేశాక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పును వేసి మటన్లో ఉండే నీరు మొత్తం మిగిలిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీనిపై ఒక ప్లేట్ను వేసి 2 నిమిషాల వరకు ఉడికించాలి। 2 నిమిషాలు అయ్యాక ప్లేట్ను తీసి చూద్దాం। చూడండి మటన్ ముక్కలకు ఉప్పు పసుపు తగిలి మటన్ ముక్క చప్పగా లేకుండా ముక్క నోటికి రుచిగా ఉంటుందండి। ఇలా ముందుగా మనం ఆయిల్లో ఉడికించుకుంటే ఇలా ఆయిల్లో ముక్కలను బాగా కలుపుతూ ఫ్రై చేశాక 2 టమోటాలను కట్ చేసి వేసి టమోటా పీసెస్ మొత్తం మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। చూడండి టమోటాలు మగ్గి గుజ్జులాగా అయ్యాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారంను వేసి 1 నిమిషం వరకు బాగా కలుపుతూ ఫ్రై చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసి మటన్ ముక్కలకు బాగా తగిలేలా కలుపుకోవాలి। ఇక్కడ నేను మిక్సీ జార్లో ఉన్న మసాలాలో కొద్దిగా నీళ్లను పోసి వేస్తున్నాను। వేశాక మొత్తం బాగా కలిపేసి దీనిపై ఒక ప్లేట్ను వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకో 2 నిమిషాల వరకు ఉడికించాలి। ఇలా ఉడికించడం వల్ల గ్రేవీ ఫ్లేవర్ భలే ఉంటుందండి। 2 నిమిషాలు ఉడికించాక నిమ్మకాయ అంత చింతపండును గుజ్జులాగా చేసి వేసుకోవాలి। 1990s లలో చింతపండును వేసి మటన్ కూరను చేసేవారట। ఇప్పుడు నేను ఆ 1990s మటన్ గ్రేవీని మా ఇంట్లో వాళ్ళతో తెలుసుకొని వీడియోను అప్లోడ్ చేస్తున్నానండి। గ్రేవీ మాత్రం సూపర్గా ఉంది। మరి చింతపండు గుజ్జును వేశాక మటన్ ముక్కలను ఉడికించడానికి కుక్కర్ మూతను వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చేలా చూసుకోవాలి। 3 విజిల్స్ వచ్చాక కుక్కర్లోని గాలి మొత్తం పోయాక మూతను తీసి చూద్దాం। చూడండి మటన్ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలింది। ఇలా తేలితే కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు। ఇప్పుడు ఇందులో నుంచి ఒక ముక్కను తీసుకొని చూద్దాం ఉడికిందో లేదో అని। చూడండి మటన్ ముక్క 1/2గా అవుతోంది। ఇప్పుడు ఈ మటన్ గ్రేవీని అన్నంలోనైనా రాగి ముద్దలోనైనా తింటే భలే ఉంటుందండి। గ్రేవీ మీకు ఇంకొద్దిగా చిక్కగా కావాలనుకుంటే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇంకో 5 మినిట్స్ ఉడికిస్తే గ్రేవీ చిక్కగా తయారవుతుంది। నేను చెప్పిన టిప్స్ అండ్ మెజర్మెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను 100% రిప్లై ఇస్తానండి। ఈ 1990s మటన్ గ్రేవీ మీకు తప్పక నచ్చిందనుకుంటున్నాను। నచ్చితే తప్పక మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।